యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఆదికాండంలో 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మూడు సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. కొనైనా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించండి. నేను ప్రభా తండ్రి, నా నోటిని పొరగా సాధనలు వాడుకోమని తండ్రి, నన్ను నిధులుసట్టు మరుగుపరచమని మా ప్రభువే నేసినాం బ్రతమాలు వినముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె ఈరోజు అంశం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ ఆది నుండి కూడా దేవుడు కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఇచ్చాడు. కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఇచ్చాడు. అది ఆదికాండంలో 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే నోవహును గురించి చెప్తున్నాడు. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను అని వ్రాయబడింది. నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెనని వ్రాయబడింది. అదేవిధంగా 7వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నీవే నా ఎదుట నీతిమంతుడు ఇంట చూసి కనుక, నీవే నా ఎదుట నీతిమంతుడు ఇంట చూసి కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి అని దేవుడు నోవహుతో చెప్తున్నాడు. అంటే ఒక్క నోవహును బట్టి కుటుంబం అంతా కూడా రక్షించబడింది అని మనం గ్రహిస్తున్నాం. ఇక్కడ ఒక్కడిని బట్టి, ఒక నోవహును బట్టి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నోవహు ఒక్కడిని బట్టి తన ఇంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అంటే కుటుంబంలో ఒక్కరే నీతిమంతులుగా ఉన్నా ప్రభు కుటుంబంలో అందరినీ కూడా కాపాడుతాడన్న విషయాన్ని మనము గ్రహించుకునే వారిగా ఉండాలి ప్రియులారా. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 55:1 చూసినట్లయితే, న్యాయం జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు కనపడిన ఎడల నేను దానిని క్షమించుదును. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు కనపడిన ఎడల నేను దానిని క్షమించుదును. దాన్ని అంటే యెరూషలేమును క్షమించుదును. అదే యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35లో చూసినట్లయితే, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అలాగే నీతిమంతుడైన లోతును బట్టి ఏం చేశాడు? దేవుడు దేవదూతను పంపించాడు. నీతిమంతుడైన నోవహును బట్టి దేవుడు దేవదూతలను పంపించి లోతు ఇంటి వారు అందరినీ బయటకు రప్పించాలనుకున్నాడు. అర్థమైనా? నీతిమంతుడైన లోతును బట్టి మరి ఆ ఇంటి వారందరినీ కూడా బయటికి రప్పించాలనుకున్నాడు. ఎందుకంటే సొదొమ గొమొర్ర పట్టణాలని కాల్చివేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి, అందులో ఆ సొదొమలో ఎవరున్నారు? లోతు కుటుంబం నివసిస్తుంది. అందుకని లోతు కుటుంబాన్ని బట్టి ఇంట్లో వారందరినీ కూడా రక్షించాలని అనుకున్నాడు, బయటకు రప్పించాలని అనుకున్నాడు. కాబట్టి నీవు దేవుని నమ్మకంగా వెంబడిస్తుంటే విశ్వాసముగా నువ్వు జీవిస్తుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే, నీతిగా యథార్థముగా నీవు జీవించినట్లయితే నీ కుటుంబాన్ని రక్షించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి మనం ఏం చేస్తున్నాము? ఈ వాక్యాలు వింటూ కూడా మనం ఏం చేస్తున్నాము? పక్కకు పెట్టేస్తున్నాం కదా. వాక్యాలు వింటూ కూడా జీవితాన్ని మార్చుకోకపోతే ఈ వాక్యాలన్నీ మనం వింటూ కూడా
మన యొక్క జీవితాలు మార్చుకోకపోతే ఏమవుతుంది? మన పిల్లలకి ఈ శాపాలుగా పరిణమిస్తాయి ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. అదే విధంగా చూసినట్లయితే చూడండి, దావీదు రాజు చెప్తున్నాడు 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 29లో, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అంటున్నాడు. అది యెషయా గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెషయా ఏమంటున్నాడంటే, మీరెవరిని సేవింపకోరినను మీరెవరినన్నా సేవించండి అంటే ఇశ్రాయేలు చెప్తున్నాడు. మీరెవరినన్నా సేవించండి, నేను నా ఇంటి వారిని మాత్రము యెహోవానే సేవించదము, యెహోవానే సేవించదము అని తెలియజేస్తున్నాడు. అంటే ఈ యొక్క ఇద్దరు దైవ భక్తుల గురించి మనం ఏం నేర్చుకుంటున్నాము? వీరిద్దరు ఎంత దైవ భయము, దైవ భీతి కలిగి ఉన్నారో మనకి అర్థమవుతుంది. ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గం గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము గురించి తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గము గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. చూసారా, అబ్రహాము తన పిల్లలను ఎలా నడిపించాడంట? యెహోవా మార్గము గైకొన్నట్లు నడిపించాడని నేను ఎరుగుదును అంటున్నాడు. మరి మన పిల్లల్ని మనము దేవుని మార్గంలో నడిపిస్తున్నామా? మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించే వారిగా ఉన్నామా? చూడండి, అబ్రహాం గురించి ఎంత మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాడో చూసారా దేవుడు. మరి మన గురించి దేవుడు ఇస్తున్నాడా ఇలాంటి సర్టిఫికెట్? మరి మన పిల్లల్ని ఆ విధంగా జీవించేటట్లు చేస్తున్నామా? ఆ విధంగా భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండేటట్లు చేస్తున్నామా? కనుక అదే విధంగా చూసినట్లయితే చూడండి, పై సందర్భాలన్నిటిలో కూడా మనము వ్యక్తిని గురించి మాట్లాడట్లేదు, కానీ ఒక వ్యక్తిని గురించి కాదు, కానీ ఏమని మాట్లాడుతున్నాం ఇక్కడ? ఇంటివారు అనే పదము మరలా సంబోధిస్తున్నాం మనం ఇక్కడ. ఇంటివారు ఒక వ్యక్తిని గురించి కాదు, ఒక ఇంటిని గూర్చి. అదే చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడని, ఇంటివారు మాత్రమే కాదు, కొర్నేలి అపోస్తల కార్యంలో మనకు తెలుసు ఆ శతాధిపతి కొర్నేలి, మరి తన ఇంటివారితోనే మాత్రమే కాదు పనివారితో కూడా ఒక శతాధిపతి అయ్యుండి తన కుటుంబాన్ని అంత భక్తిలో నడిపించుకుంటే ఎంత ఆశ్చర్యం చూడండి. ఈ విధంగా దేవుని వాక్యము ఇన్ని సందర్భాల్లో ఇంటివారు అని బోధించుతుండగా చూడండి, పరమగీతంలో చెప్తుంది ఏంటంటే, నీ ద్రాక్ష తోటకు నన్ను కావలి కత్తిగా నుంచిరి అంటున్నాడు. ఇక్కడ నీ ద్రాక్ష తోటకు నన్ను కావలి కత్తిగా నుంచిరి అంటే తోటకు ఎవరు నియమిస్తారు? తోటమాలినే నియమిస్తారు, అంతే కదా. తోటకు తోటమాలినే నియమిస్తారు, కానీ ఈ ద్రాక్ష తోటకు కావలివాడు కాదు, కానీ కావలి కత్తెను నియమించారు. కావలివాడు కాదు, ఎవరు నియమించారంట? కావలి కత్తెను నియమించారు. మరి నీళ్ళే కుటుంబమే, నీ కుటుంబమే ఈ ద్రాక్ష తోట అంటే ఏంటి? నీ ఇల్లు, నీ కుటుంబము, నీది, నీ బిడ్డలు అందరూ కలిసి ఈ ద్రాక్ష తోట అన్నమాట. కాబట్టి నీవే దానికి కావాలి. ప్రార్థనతో నువ్వేం చేయాలి? ప్రాకారాన్ని కట్టాలి. ప్రార్థనతో నువ్వు ప్రాకారాన్ని కట్టాలి. నీ బిడ్డలను మరి దేవుని యందు భయభక్తులతో జీవించేవారుగా చేయాలి నువ్వు. కాబట్టి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా అసలు ఏంటంటే కుటుంబ ప్రార్థనలు అనేవి కూడా మనకి కనబడడం లేదు.
అంటే ఈ సండే వెళ్ళడం రావడం అంతే తప్ప కానీ కుటుంబ ప్రార్థనలు అనేవి ఎక్కడ కూడా కనపడడం లేదు. కాబట్టి కుటుంబ ప్రార్థన లేని ఇల్లు ఎలాంటిదంట, కంచె లేని తోటతో సమానం అంట. కంచె లేని తోటతో సమానము కుటుంబ ప్రార్థన అనేది. కంచె లేని కుటుంబ ప్రార్థన లేని ఇల్లు కంచె లేని తోటతో సమానము. లోపల నువ్వు ఎన్ని మొక్కలు వేసినా సరే, నీ ఇంట్లో ఎన్ని మొక్కలన్నా వేసుకో, నీ ఇంట్లో నీ పెరట్లో ఎన్నన్నా వేసుకో, కానీ ఈ కంచె అనేది లేకపోతే ఏం చేస్తాయి, జంతువులన్నీ వచ్చి ఏం చేస్తాయి, వాటిని తినివేస్తాయి, వాటిని నాశనం చేస్తాయి కదా. ఒక కుటుంబాన్ని నేను అనేకసార్లు కూడా హెచ్చరించాను, నేను జాగ్రత్తగా ఉండండి, నేను భయభక్తులు కలిగి ఉండండి అని కూడా. కాబట్టి మరి ప్రార్థనతో నువ్వు ప్రాకారాన్ని నిర్మిస్తే దేవుడు చూడండి ఏబు ఇంటి చుట్టూ వేసినట్లు కంచె వేస్తాడు. నువ్వు గనక ప్రార్థనతో ప్రాకారాన్ని నియమిస్తే గనక ఏబు ఇంటి చుట్టూ కంచె వేసినట్లు. సాతాను అంటాడు కదా, నువ్వు ఆ ఏబు ఇంటి చుట్టూ కంచె వేసావు కదా అంటాడు కదా. ఏబు ఇంటి చుట్టూ కంచె వేసినట్లు నీ ఇంటి చుట్టూ కూడా దేవుడు ఏం చేస్తాడు, కంచె వేస్తాడు ప్రియులారా. ఎప్పుడు ప్రార్థన అనేది నీలో ఉంటే, ప్రార్థన అనేది నీ కుటుంబంలో ఉంటే కాబట్టి మరి నీ ఇంటి చుట్టూ ప్రార్థన అనే ప్రాకారం ఉందా? ప్రార్థన అనే ప్రాకారం ఉందా? ఈ కుటుంబంలో నువ్వు ఫ్యామిలీ వర్షిప్ అనేది ఎప్పుడైనా నిర్వహించావా? నీ బిడ్డలందరూ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ బిడ్డలందరితో కూడా నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చూడండి, మనలో ప్రతివాడును చూడండి, రోమాపత్రిక 14:12 మనలో ప్రతివాడు తన గూర్చి లెక్క అప్పగించుకొనవలెను. మనలో ప్రతివాడును ఏం చేయాలి, మన గూర్చి లెక్క అప్పగించుకొనవలెను. మనం చేసిన పనులు గురించి, మనం చేసిన మాటలు, మన అన్న మాటల గురించి, ప్రతి విషయంలో మనం ఏం చేయాలి, లెక్క అప్పగించుకొనవలెను. మనల్ని మాత్రమే కాదు, మా దేవుడు మనకిద్దరు కుటుంబాలను గురించి కూడా అడుగుతాడని నిత్యము గుర్తుంచుకోవాలి. మనల్నే కాదు దేవుడు అడిగి ప్రశ్నించేది ఎవరిని, నీ కుటుంబాలని, నీ ఇంట్లో ఉన్న కుటుంబాలు, నీ కుమార్తె కుటుంబం కావచ్చు, నీ కుమారుని కుటుంబం కావచ్చు, ఎవరైనా కూడా వారి గురించి కూడా దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా దేవుడిచ్చిన పిల్లల గురించి యెషయా 8:18 చెప్తుంది చూడండి. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. చూసారా అంత గొప్పగా చెప్తున్నాడు. నేనును నాకు ఇచ్చిన పిల్లలను సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అంటున్నాడు యెషయా. మరి ఆ విధంగా మన బిడ్డలు ఉంటున్నారా? ఆ విధముగా మన బిడ్డలు మహత్కార్యాలు చేసేవారిగా మహత్కార్యాలుగా ఉన్నారా? దేవునికి సూచనలుగా ఉన్నారా? గర్భఫలము ఈ దేవుడిచ్చే బహుమానం మన కీర్తన గ్రంథం చెప్తుంది. మనకిష్టమైన వారు ఇచ్చిన బహుమానాలు మనం ఏం చేస్తాం, ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాం కదా. ఎవరన్నా బహుమానం ఇస్తే దాన్ని ఏం చేస్తాం, పడేస్తామా, ఎక్కడ ఏ మూల పడేస్తామా? లేదు, ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాం, పలానా వ్యక్తి నాకు బహుమానం ఇచ్చాడు అని. మరి అదే విధముగా మరి పిల్లల్ని నడిపించడంలో, ఇంటిని నడిపించడంలో స్త్రీలకి ఎంతో జ్ఞానము, తెలివి అవసరం. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంటిని కట్టే బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడని మనం అనుకుంటున్నాం. మనం స్త్రీలకే అప్పగించాడు. ఇంటిని కట్టే బాధ్యత దేవుడు స్త్రీలకే అప్పగించాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. పాట కూడా చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగి వేయును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగి వేయును. కాబట్టి మరి అందుకే జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అడిగి పొందమని యాకోబు పత్రిక చెప్తుంది. చూడండి, ఇంటిని నడిపించడంలో స్త్రీలకి ఎంతో జ్ఞానం అవసరం.
అంటే ఆ జ్ఞానము డిగ్రీల వల్ల వచ్చేది కాదు, దేవుని అడిగితే వచ్చేది ఆ జ్ఞానం అనేది. దేవుని అడిగితే నీకు జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు. యాకోబు పత్రికలో కూడా అడుగుతాడు, చెప్తాడు, పిల్లలకి అవసరంగా ఎక్కువగా డబ్బులు ఇచ్చి పాడు చేసే తల్లులు ఉన్నారు, కొంతమంది గారాబం చేసి పిల్లల్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరి పిల్లల్ని కృంగదీసి గాయపరిచి పిల్లల్ని పోగొట్టుకునేవారు కూడా ఉన్నారు. కాబట్టి మరి కొందరు స్త్రీలకు ఆయుధం ఏంటి? సాధింపు. ముసురు దినమున ఎడదేక కారు నీళ్ళ వలె మన నాలుగు చేత సాధించేదము అనుకుంటారట. మొదట మన నాలుగును మనం ఏం చేయాలి? సాధించుకోవాలి. అంటే మన నాలుగును మనం ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి. మన నాలుగును సాల్వ్ చేసుకొని ప్రార్థనతో అన్ని సాధించుటకు మనము ప్రార్థన ద్వారా ఏది అసాధ్యం ఏమి లేదు. ప్రార్థన ద్వారా మనం అన్ని సాధించేవారిగా ఉండాలి. అంటే నీ ఇంటిలో ఉండాల్సింది ఇప్పుడు ఏంటి? నేను ఇదంతా చెప్పింది ఏంటంటే నీ ఇంటిలో ఉండవలసింది ఏంటి? కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. కుటుంబ ప్రార్థన కూడా నీ ఇంటిలో ఉండాలి. కాబట్టి ఆ ప్రార్థన ఉండాలనే ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. పింఛను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం దేవా. ప్రభా, దొరుకుతండి నీ వాక్యం దొరకండి, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా ప్రార్థన లేని ఇల్లు నైనా కంచెలేని తోట వంటిదని చెప్పావు నాయన తండ్రి. నిజమే ప్రభా, ప్రార్థన కలిగి మేము జీవించక కృప చూపండి నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా, స్త్రీలకు కూడా తండ్రి ప్రభా, అనేక మంది ఎంతమంది అయితే ప్రభా మరి ప్రార్థన లేకుండా ఎంతమంది జీవిస్తున్నారో నాయన ప్రభా తండ్రి. ఈ వాక్యం విన్న తర్వాత అయినా వాళ్ళ మారుమాసు పొందుటకు నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి ప్రతి ఒక్కరిలో మారుమనసు కలుగజేసి మరి ఈ విధంగా ప్రార్థన కలిగి నీ యందు భయభక్తులు కలిగి ఉంటకు నీ కృప అనుగ్రహించమని మరి వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకైన సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.